దీనిపైన నరేంద్ర మోడీ ఒక సెటైర్ వేసిరు. డరో మత్ బాగో మత్, అమేథీలో పోటీ చేసే ధైర్యం లేక రాయ్బరేలీ కని ఎద్దేవా. రాహుల్ ఇకనైనా భయపడడం పారిపోవడం ఆపాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 50 సీట్లు కూడా కష్టమే. ఆ పార్టీకి చరిత్రలోనే అత్యంత తక్కువ సీట్లు తేల్చి చెప్పిన ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ఎన్నికల్లో ప్రచారంలో ఒక మాట చెప్పాడు. సరే, అయితే మోడీ పారిపోయి వారణాసికి వచ్చారట. గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ పారిపోయి వారణాసికి వచ్చారని పాపం కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ దానికి కౌంటర్ ఇచ్చింది. ఆయన పైన, నరేంద్ర మోడీ పైన విమర్శ చేశారు ఖర్గే గారు. గుజరాత్ నుంచి భారతీయ జనతా పార్టీ పారిపోయి ఉత్తరప్రదేశ్కి వచ్చి పోటీ చేస్తే అది పారిపోయినట్ట. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట, ఎస్పీ, బీజేపీకి సంబంధం లేనటువంటి దగ్గరికి వారణాసికి వచ్చి తనకు సంబంధం లేని దగ్గర పోటీ చేసి గెలిచారు. వారణాసిలో, గాంధీనగర్లో 2 చోట్ల గెలిచిన తర్వాత ఒక చోట రాజీనామా చేసి వారణాసిని ఎంచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 2 చోట్ల పోటీ చేయకుండా మళ్ళీ వారణాసి నుంచే పోటీ చేస్తున్నారు. ఈ విషయంలో మూడోసారి. అయితే ఇంకొకటి లవ్ జిహాదు, లేకపోతే ల్యాండ్ జిహాదు, ఇంకేదో అన్ని జిహాదులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఓటు జిహాద్ అనేటువంటిది కూడా ఒక కొత్త చర్చలోకి వచ్చింది. దేశంలో ఓటు జిహాద్ ఆట గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది. మోదీకి వ్యతిరేకంగా ఓటు జిహాద్ చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్షాలు నోరెత్తడం లేదు. అంటే ఈ పిలుపును ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నట్లే లెక్క. ఓటు జిహాద్లో పాలు పంచుకున్న వారికి ప్రజల ఆస్తులను దోచిపెట్టాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతుంది. ప్రతిపక్ష కూటమి బుజ్జగింపు తప్ప మరో విధానం లేదు. మతం ఆధారంగా ఇప్పటికే మన దేశాన్ని ముక్కలు చేశారు. సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు అవతలి గట్టుపై చిక్కుకొని నానా కష్టాలు పడుతున్నారు. వారికి న్యాయం చేకూర్చడానికి పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. కానీ విపక్షాలు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో వనరులపై, సంపదపై ముమ్మాటికి పేదలకే మొదటి హక్కు ఉంది. ఈ భూగోళంపై ఏ శక్తి కూడా మన రాజ్యాంగాన్ని మార్చేయలేదు. 15 సీట్లు కూడా నెగ్గలేని తృణమూల్ కాంగ్రెస్, 50 సీట్లైనా దక్కించుకోలేని కాంగ్రెస్ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి స్థిరమైన బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీ ప్రభుత్వంలోని ఎన్డీఏకు మాత్రమే ఉంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిందువులను 2వ తరగతి పౌరులుగా మార్చేసింది. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంది. ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలి. చిత్తుగా ఓడించాలి. ప్రజలను లూటీ చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టబోమని గ్యారంటీ ఇస్తున్నానని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ ఓటు జిహాద్ ఏమిటి? లవ్ జిహాద్ అంటే లవ్ ఒక ప్రేమ పేరిట ఇప్పటికీ అనేక చోట్ల పాంప్లెట్లు కూడా వచ్చినాయి. ఒక వర్గానికి సంబంధించినటువంటి యువకులు మెజారిటీకి సంబంధించినటువంటి వాళ్ళను ప్రేమ పేరుతో మొగ్గులోకి దించి వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా మతం మార్చేటువంటి ప్రయత్నము, వాళ్ళ మతంలోకి దించేటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఇందులో కులాల వారీగా రేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నటువంటివి అనేక సార్లు చర్చలోకి వచ్చింది. లవ్ జిహాద్ అనేటువంటిది ఎగ్జిస్టెడ్, లవ్ జిహాద్ ఉన్నది. దాని వెనుక అనేక కుట్రలు ఉన్నాయి. చదువుకున్న వాడు ఒక రకంగా, చదువుకోలేనటువంటి వాడు ఒక రకంగా. ఈ దేశం మీద 700-800 సంవత్సరాలుగా ఈ జిహాద్కు సంబంధించినటువంటి కుట్రలు సాగుతూనే ఉన్నాయి. అది రూపాంతరం చెందుతుంది తప్ప ఇంకొక తీరుగా రూపాంతరం మాత్రమే చెందుతున్నది. దానికి అధికారికంగా ల్యాండ్ పేరు మీద, హోటళ్ళ పేరు మీద అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక దాన్ని చెప్పుకుంటా పోతే అదొక గంట సబ్జెక్టు. ఎక్కడెక్కడ ఇవన్నీ జరుగుతుంటాయి, ఎక్కడెక్కడ కుట్రలు జరుగుతుంటాయి. మన పక్క నుండి హైదరాబాదులో అల్లర్ల సందర్భంగా అప్పటి వరకు 20-30 సంవత్సరాలుగా దోస్తాన్ చేసినటువంటి వాళ్ళు కూడా, దశాబ్దాలుగా దోస్తాన్ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా అల్లర్లు జరుగుతుంటే 40-50 సంవత్సరాల దోస్తాన్ని పక్కన పెట్టి ఇండ్లు గుంజుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటిది హైదరాబాద్లో బతుకు జీవుడా అని పారిపోయినటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళ అనుభవం చెబుతుంది. ఇప్పుడు ఓటు జిహాద్ అనేటువంటిది కూడా తెర మీదకి వచ్చింది. ఈ ఓటు జిహాద్ అనేటువంటిది కూడా ఈ ఓట్ల రూపంలో ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను తీసుకువచ్చి మెల్లిమెల్లిగా సెక్యులర్ పేరుతో, ఇంకొక పేరుతో ఈ మెజారిటీకి సంబంధించినటువంటి ఓట్లను చీల్చేటువంటి కుట్ర చేసి ఓటు జిహాద్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేరళలో ముస్లిం లీగ్ కానీ, హైదరాబాద్లో సంబంధించి ఇక్కడ మజ్లిస్ కానీ, కొన్ని చోట్ల కడపకు సంబంధించినటువంటి దాంట్లో కూడా
ఇప్పుడు ఇతర వర్గాలు నెగ్గలేని స్థితిలోకి వెళ్ళిన మాట వాస్తవమా కాదమ్మా? అస్సాంలో కొన్ని స్థానాల్లో, కాశ్మీర్లో కొన్ని. ఈ నియోజకవర్గాల్లో మెజారిటీకి సంబంధించి ఈ దేశంలో మెజారిటీగా చెప్పబడుతున్నటువంటి వర్గాల వాళ్ళు పోటీ చేసి నెగ్గగలుగుతారా లేదా అనేటువంటిది దేశంలో చర్చ జరగాలి. అది కేరళలో ముస్లిం లీగ్ గెలిచిన చోట కానీ, మజ్లిస్ గెలిచిన చోట కానీ, ఏఐఎంయుఎల్ ఏదో ఉంటుంది అక్కడ కూడా ఏది బబ్రుద్దీన్ నేతృత్వంలో ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి ఒక పార్టీ కానీ, ఔరంగాబాద్ లాంటి ఏరియాల్లో కానీ, మహారాష్ట్రలో ఇట్లా, బీహార్లో 1-2 స్థానాల్లో, ఆజంగఢ్, రాంపూర్ లాంటి స్థానాల్లో పార్టీలు ఏవైనా సరే ఒక వర్గం వారు మాత్రమే నెగ్గాల్సిన. కడప, ఆంధ్రప్రదేశ్లో కడప, అక్కడ కూడా వాళ్ళు మాత్రమే గెలుస్తారు, ఇంకొకరు గెలవలేరు అనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది. అది ఓటు జిహాదా కాదనేటువంటి చర్చ కూడా చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు చర్చ చేయకపోతే ఇంకెప్పుడు చర్చ చేసేటువంటి పరిస్థితి కూడా రాదు, లేకపోతే కష్టమవుతుంది.